జై హింద్ అందరికీ. మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గ్రామాల్లోని యువత ఎట్లుంది అని అంటే యూనిఫామ్ సర్వీస్ అంటే ఇష్టమే, కానీ అందరూ కూడా ఎస్ఎస్సి జీడీ అని, లేదంటే ఆర్మీ అగ్నివీర్ అని చెప్పేసి, స్టేట్ పోలీస్ అని చెప్పేసి, లేదా రైల్వే కానిస్టేబుల్ అని చెప్పేసి వెళ్తారు. కానీ మీకు ఒకటి తెలుసా, ప్రతి దాంట్లో ఆఫీసర్ కేడర్ అనేది ఉంటుంది. అది ఎస్ఎస్సి అంటే సిఆర్పిఎఫ్ కానీ, ఐటీబీపీ కానీ, సిఐఎస్ఎఫ్ కానీ, బిఎస్ఎఫ్ కానీ, ఏదైనా సరే దాంట్లో ఆఫీసర్ కేడర్ కూడా ఉంటుంది. మరి వాటి కూడా ఎందుకు ట్రై చేస్తలేరు? మన చుట్టుపక్కల ఎట్లా ఉందనంటే వాటి కోసమే ప్రిపరేషన్ చేపిస్తారు. ఒక జవాన్గా, ఒక కానిస్టేబుల్గానే ఉంచుతారు, కానీ ఎస్ఐ స్థాయికి ఎందుకు పోవట్లేదు? ఇంటర్మీడియట్ తోటి నాకు తెలిసి తెలంగాణలో అసలు ఉద్యోగాలే ఉండవు ఎక్కువ శాతం. ఒక కానిస్టేబుల్ తప్పించి ఇంకా వేరే ఏమన్నా ఉంటాయా అని అంటే డౌటే. కాకపోతే ఈ ఆర్మీలో మాత్రం ఇంటర్మీడియట్ తోటి లక్షల్లో జీతాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? అది ఎన్డీఏ ఆఫీసర్ స్థాయి ఉంటుంది, నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని. ఈ అకాడమీలో మీరు కనుక జాయిన్ అయితే దీనికి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది, దీంట్లో ఎట్లా జాయిన్ కావాలి. ఒక ఆఫీసర్ కావాలంటే ఆర్మీలో కేవలం ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. డిగ్రీ వాళ్ళే చేయిస్తారు మిమ్మల్ని ట్రైనింగ్లో. ట్రైనింగ్ 3 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఆ 3 సంవత్సరాల్లో డిగ్రీ వాళ్ళే చేపిస్తారు డబ్బులు పెట్టి. మరి ఇంత మంచి ఆపర్చునిటీ ఎవరు ఎందుకు చెప్తలేరు? మళ్ళీ దీనికి కావాల్సింది ఎంత? మనం ఓటు హక్కు తీసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు కావాలి. కానీ మీకు ఇక్కడ 6 సంవత్సరాల 5 నెలలకే ఇక్కడ ఉద్యోగం ఇస్తున్నాడు నీకు ఆర్మీలో. 6 సంవత్సరాల 5 నెలలకే ఆఫీసర్ అనేది. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి 6 సంవత్సరాల 5 నెలలు కనుక నీ ఏజ్ ఉన్నట్టయితే నువ్వు దీనికి అప్లై చేయొచ్చు. 6 సంవత్సరాల 5 నెలల నుంచి 19 సంవత్సరాల 5 నెలల వరకు ఈ లోపు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆర్మీలోకి స్త్రీ మరియు పురుషులు ఇద్దరిని కూడా తీసుకుంటారు. మరి హైట్ ఏమన్నా ఎక్కువ ఉంటుందా అంటే 152 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది, హైట్ ఎక్కువ అవసరం లేదు. కానిస్టేబుల్ అన్నా నా హైట్ పోయింది, నేను 1 ఇంచులో పోయినా 2 ఇంచులో పోయినా అని అంటారు కదా. మరి ఆర్మీకి రండి, ఆర్మీలో కూడా కానిస్టేబుల్ స్థాయి, సిపాయి ర్యాంకు, ఓవర్ ర్యాంకులకు వెళ్తే 168 ఉంటుంది. దాంట్లో కూడా హైట్ పోతుంది. కానీ ఆఫీసర్గా నువ్వు ఇంటర్మీడియట్ తోటి పోయినావు అనుకో, అక్కడ హైట్ తక్కువ ఉంటుంది, నువ్వు దాంట్లో ఉద్యోగాన్ని కొట్టచ్చు. సరేనా? ఈ విషయాన్ని ఎక్కడ కూడా కోచింగ్ సెంటర్లలో కూడా ఎవ్వరు నీకు ఎక్కువ చెప్పట్లేదు. ఆఫీసర్ స్థాయి గురించి ఎందుకు చెప్పట్లేదు? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 10 ఇయర్స్ నాకు ఆర్మీలో జాయిన్ అయినప్పుడు నాకు కూడా తెలియదు అసలు ఆర్మీలో ఆఫీసర్ స్థాయి ఉంటుందా, అసలు మా స్థాయిలు ఏ విధంగా ఉంటాయి, ఏం తెలియదు. ఆర్మీ అంటే అంతొక్కటే అనుకుంటుంటున్నాను. ఇప్పుడు నాకు తెలుసు ఆర్మీలో ఎన్ని రకాల ర్యాంక్స్ ఉంటాయి, ఏదినికి ఎంత వాల్యూ ఉంటుంది. ఎలాగో కష్టపడుతూ 18 సంవత్సరాలు బయటకు వచ్చి ఆర్మీలోకి వచ్చిన తర్వాత కష్టపడతాం. అదేదో ఆఫీసర్ అయి వచ్చావనుకో, సాలరీ ఎక్కువగా ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, నీకు కూడా దేశభక్తి చేసిన ఉంటుంది. నువ్వు ఎవరికైనా 4 మాటలు చెప్పినా కూడా ఆర్మీలో కూడా నీ మాట వింటారు. సో నువ్వు ఆఫీసర్ అవ్వడానికి ప్రయత్నించు. దీనికి కావాల్సింది సిద్ధం చేయాల్సింది ఓన్లీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండి, మరి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఈ ఉద్యోగం ఆఫీసర్ కేడర్ ఏ విధంగా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, సాలరీ ఎంత ఉంటుంది అన్నీ చెప్తాను. నేను ఒక్కొక్కటిగా చెప్తాను. సంవత్సరానికి 2 సార్లు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఎన్డీఏ నుంచి. 6 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల అని చెప్పిన ఆల్రెడీ. ఫస్ట్ మనం చేయాల్సింది, ఎన్డీఏ వాళ్ళు చేసే పని ఏంటి అంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వాళ్ళు. దీన్ని యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ద్వారా ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ కాదు, ఇది ఆఫ్లైన్ ద్వారానే జరుగుతుంది. చిన్న ఎస్ఎస్సీలకు కూడా ఈ రోజుల్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నడుస్తుంది. కాకపోతే ఇక్కడ వచ్చేసి పెన్ను పేపర్ నడుస్తుంది ఇప్పటికి కూడా. ఓఎంఆర్ సీటు, 3 ఆఫ్లైన్ పెన్ ఆర్ పేపర్. ఎగ్జామ్ పేపర్ ఫస్ట్ పేపర్ ఏముంటుందంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది, 300 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ జనరల్ అబిలిటీ టెస్ట్ ఉంటుంది, 600 మార్క్స్. మొత్తం వచ్చేసి 900 మార్క్స్ ఉంటాయి. దీంట్లో క్వాలిఫై తెచ్చుకున్న మార్కులతో ఆధారంగా దీంట్లో మళ్ళీ ఇంకోటి టైప్, ఆబ్జెక్టివ్ టైపు, నెగిటివ్ మార్కింగ్ ఖచ్చితంగా ఉంటుంది. సరేనా? ఏదో ఒకటి అడ్డుగురు పెట్టేస్తానంటే ఉద్యోగం రాదు. కొంత మనం ప్రిపేర్ అవ్వాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన పట్టు ఖచ్చితంగా సాధించి ఉండాలి. ఎందుకనంటే ఆ క్వశ్చన్లు అర్థం చేసుకోవాలంటే మనకి ఇంగ్లీష్ రావాలి. అలాగే ఇంటర్వ్యూ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఎస్ఎస్బి, ఈ ఇంటర్వ్యూ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఎస్ఎస్బి అంటే ఏంటిది? సర్వీస్ సెలక్షన్ కమిషన్. ఇది 5 రోజుల ఇంటర్వ్యూను కండక్ట్ చేస్తుంది. ఎవరైతే ఎగ్జామ్లో పాస్ అయ్యారో వాళ్ళకి 5 రోజుల ఇంటర్వ్యూ. మరి 5 రోజులలో ఏమి ఇంటర్వ్యూ ఉంటుంది? ఇంటర్వ్యూ వచ్చేసి డే 1. 5 రోజులలో డే 1 ఏముంటుంది? ఇంటెలిజెన్స్ టెస్ట్. నీ యొక్క మేధో సామర్థ్యం ఏ విధంగా ఉందనేది. పిక్చర్ అండ్ ప్రిస్క్రిప్షన్ డిస్కషన్ టెస్ట్. డే 2 సైకాలజీ టెస్ట్. నీ యొక్క మైండ్ మెంటాలిటీ ఏ విధంగా ఉంది, నీ సైకాలజీ ఏ విధంగా ఉంది. కొందరు నెత్తి ఖరాబ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, మైండ్ సరిగ్గా పనిచేయదు, ఆడు చిన్న విషయాలు కోపం కావడం, ఓవర్ రియాక్ట్ అవ్వడం, ఇట్లాంటివి ఉండకూడదు. ఎందుకంటే నువ్వు ఒక ఆఫీసర్, నీ కింద ఒక జవాన్ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీద ఉంటుంది. కాబట్టి
ఖచ్చితంగా యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ నాలెడ్జ్ పర్ఫెక్ట్లీ. ఓకే. నెక్స్ట్ డే 3 ఉంటుంది గ్రూప్ డిస్కషన్, గ్రూప్ ప్లానింగ్, అవుట్డోర్ టాస్క్స్, కమాండ్ టాస్క్స్, పర్సనల్ ఇంటర్వ్యూ. నీ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇవన్నీ గ్రూప్ డే 3 రోజు జరుగుతాయి. డే 3 అండ్ డే 4 రోజు ఈ గ్రూప్ డిస్కషన్, గ్రూప్ ప్లానింగ్, అవుట్డోర్ టాస్క్ ఇవన్నీ నడుస్తాయి. గ్రూప్ 5 రోజు కాన్ఫరెన్స్ ఉంటుంది. దాంట్లో రిజల్ట్ రికమెండెడ్ ఆర్ నాట్ రికమెండెడ్ అనేది ఏర్పడుతుంది. ఈ 5 రోజుల ఇంటర్వ్యూ. దీని గురించి మనం డీటెయిల్గా చెప్పుకుందాం. ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది, ఎట్లా చేస్తారు. నేను కూడా దాని గురించి నాలెడ్జ్ తెలుసుకొని మళ్ళీ వీడియో చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 3 ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్. ఎగ్జామ్ అయిపోయింది, ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యాను. తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా 900 మార్క్స్ ఉంటుంది. వీటిలో మెరిట్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కంప్లీట్ ఫిజికల్ మెడికల్ టెస్ట్, హైటు, వెయిటు, విజను, హియరింగ్. హైట్ చూస్తారు, వెయిట్ చూస్తారు, విజన్ మన కంటి చూపు ఎంత స్పీడ్ దూరం ఉన్న వరకు ఉంది చూస్తారు, మన వినికిడి చూస్తారు, ప్రతి బాడీ పార్ట్ను కూడా చూస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ర్యాంక్ సెలెక్టెడ్ ఆన్ మెరిట్ వేకెన్సీస్. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎన్డీఏ కడక్వాస్లా మహారాష్ట్ర వెళ్తారు. ఆఫ్టర్ ఎన్డీఏ ఐఎంఏ ఐఎన్ఏ ఐఎఫ్ఏ ట్రైనింగ్ ఈజ్ 3 years ఇన్ ఎన్డీఏ. ఎన్డీఏలో 3 సంవత్సరాలు ట్రైనింగ్ కంప్లీట్ చేస్తారు. అప్పుడే గ్రాడ్యుయేషన్ మీరు చేయిస్తారు. తర్వాత ఆర్మీ వాళ్ళు ఆర్మీకి, నేవీ వాళ్ళు నేవీకి, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎయిర్ ఫోర్స్కి మళ్ళీ ట్రైనింగ్కి అక్కడి నుంచి వెళ్తారు. సో ఇదండి ఆఫీసర్ అవ్వడానికి ఆఫీసర్కి ఉండాల్సిన ఎలాంటి స్టెప్పులు ఉంటాయి. మనం వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ స్థాయిలో ఇంత నాలెడ్జ్ ఉండాలంటే మనం స్కూల్లో ఎలా ఉండాలి. టాప్ 1 ఉన్నాడు కూడా గవర్నమెంట్ స్కూల్లో సరిపోడు. సో మనకు నాలెడ్జ్ అవసరం. ఈ నాలెడ్జ్ని గెయిన్ చేయాలంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్, ఇప్పుడు ఈ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం ఉంది కదా, దానిలోనే మంచి సబ్జెక్టులో నాలెడ్జ్, ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ నాలెడ్జ్ ఉండి ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలుగుతున్నప్పుడు నువ్వు కాస్త వెళ్ళే అవకాశం ఉంది ఎన్డీఏలో. సో దీనికోసం గట్టిగా ప్రిపేర్ కావాలి. దయచేసి నేను చెప్పేది ఏంటంటే స్కూళ్ళలో టీచర్స్ ప్లీజ్ ఇది పిల్లలకు చెప్పండి. ఆర్మీ అగ్నివీరులుగా, కానిస్టేబుల్గా కాకుండా వాళ్ళని ఆఫీసర్గా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది. దయచేసి మీరందరూ కూడా పిల్లలకు ఆర్మీలో ఆఫీసర్ కేడర్ కూడా ఉంటుంది. ప్రతి ఉద్యోగి వాటి యొక్క స్థానాలు, వాటి యొక్క విలువలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు చిన్న స్థాయి ఉద్యోగం కొడితే వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంటుంది, పెద్ద స్థాయి కొడితే ఏ విధంగా ఉంటుంది అనేది కాస్త మీరు తెలిసిన వాళ్ళు పిల్లలకు చెప్తారని చెప్పేసి ఈ వీడియో ద్వారా మేము అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిన్న స్థాయిలో రాకండి, పెద్ద స్థాయిలో రండి. 10 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా. ఎలాగో కష్టపడుతున్నాం, ఇంకొంచెం ఎక్కువ కష్టపడదాం, ఆఫీసర్ లాగాద్దాం, హోందాగా గడుపుదాం లైఫ్ని. ఓకేనా. దేశ సేవ అతను చేస్తున్నాడు, మనం చేస్తున్నాం, బట్ సాటిస్ఫాక్షన్ మనకు ఉండట్లేదు. దానికి మీరు ఆఫీసర్గా రెడీ అవ్వండి. మీకోసమే నేను కంకణం కట్టుకొని ముందుకు వచ్చిన. మీలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా ఆఫీసర్ కేడర్కి వెళ్ళేలా చూడండి మీ దగ్గర వాళ్ళను. ఇప్పుడే 8th 9th చదివేటోళ్ళు ఉంటే వాళ్ళని ఇప్పటి నుంచి తయారు చేయండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివేటోళ్ళు ఉంటే ఇప్పటికైనా పర్వాలేదు, 1 year కష్టపడండి, అయిపోద్ది. ఓకేనా. థ్యాంక్ యూ.